టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మేము ఎప్పుడు రిక్వెస్ట్ చేసే విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని, తర్వాత వెంటనే పక్కన ఉన్న బెల్ సింబల్ని గణగణ కొట్టమని మరోసారి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్తే, ఈ మధ్య విడుదలైనటువంటి సినిమా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో ఒక సీన్ నాకు చాలా నవ్వు తెప్పించింది. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అభిమానుల మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రం కాదు, ఇది యథార్థాన్ని గ్రహించాలన్న రిక్వెస్ట్. అంటే ఒక మనిషి మీద మనకు అభిమానం ఉండొచ్చు, కానీ అది హద్దు దాటి వెళ్ళకూడదు. అలా హద్దులు దాటినటువంటి అంటే ఎల్లలు దాటినటువంటి అభిమానం మిగతా సమాజాన్ని చేటు చేస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం భారతదేశంలోనే లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో జనాభాలో తీసుకుంటే చాలా తక్కువ శాతం మంది ఉంటారు. మిగతా ప్రజలకి ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అంటే మాకు కూడా ఆయన రెస్పాన్సిబుల్. సో మమ్మల్ని కూడా ఆయన చూడాలి. ఆయన అభిమానుల్ని, ఆయన సినిమా నిర్మాతలనే కాదు, మమ్మల్ని కూడా చూడాలి. ఆ సినిమాలో ఒక సీన్లో ఆయన పులిని ఇలా వేళ్లతోటి కూర్చోమన్నట్టుగా సైగ చేస్తే అది పులి ఆటోమేటిక్గా కూర్చుంటుంది. దాని గురించి ఆయన అభిమానులు, తిరుపతిలో కొంతమంది నాయకులు చాలా చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే అది ఎవరిని ఉద్దేశించి అన్నారో మాకు తెలుసు. సో ఆ పార్టీ నాయకుడు, వేరే పార్టీ నాయకుడు పులి ఈయన ఇలా కూర్చోమని సైగ చేయగానే అతను కూర్చుంటాడు. ఇప్పుడు మాకు అర్థమైపోయిందని అలా రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని మనం అదే గొప్ప విషయంగా భావించుకుని అందులోనే బతికేయడం నేర్చుకుంటున్నాం. అంటే హెల్యూజినేషన్ అనాలా దీన్ని, లేకపోతే స్కిజోఫెనియా జబ్బు అనాలా, నాకైతే అర్థం కావట్లేదు. సరే, వాళ్ళ అభిమానులకి ఆయన ఏం చేస్తే అది కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు వాళ్ళ అభిమానులందరికీ ఆయన ఏం చేస్తే అది చాలా ముచ్చట ముద్దు, బాగుందండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మరి మాలాంటి వాళ్ళకి కూడా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన సమాధానం చెప్పాలి కదా. ఆయనలో ఉన్న హీరోయిజాన్ని మేము కూడా గుర్తించాలి, ఆయన అభిమానులుగా మేము కూడా మారాలి, ఆయన దేవుడు అని మేము కూడా అనుకోవాలంటే మాకు కూడా నచ్చిన పనులు మా దృష్టిలో అంటే మా లెవెల్కి ఆయన ఎదిగి మేము అడిగిన పనులు చేస్తే అప్పుడు మేము కూడా ఆయన మెచ్చుకుంటాం కదా. సో మీరు అభిమానులు ఆయనకి ఈ విషయాన్ని చేరేయండి. మీరు కూడా ఆలోచించి నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే ఆయన దృష్టికి తీసుకెళ్ళి, అన్నయ్య ఈ పని చేస్తే నిజంగా నువ్వు హీరో అవుతావు అని చెప్పేసి మీరు ఆయనకి చెప్పచ్చు. ఇప్పుడు నిజ జీవితంలో ఏ వ్యక్తి కూడా సర్కస్ కంపెనీ వాడు తప్పిస్తే పులిని ఇలా కూర్చోమనలేదు. నాకు చాలా అది అసాధ్యం అది. సో అంతొద్దు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కదా, అంటే గవర్నమెంట్లో ఉన్నారు. ఆయన మద్య నిషేధం తీసుకురమ్మనండి, సంపూర్ణ మద్య నిషేధం. ఒక సంతకం 2000 కూడా ఇలా కూడా అనక్కర్లేదు, సంతకం పెడితే సరిపోతుంది. మద్య నిషేధం తీసుకురమ్మనండి. ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో ఉన్న నాయకులు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ చేసినటువంటి మద్యం అక్రమాలని ప్రతిరోజు ఎండగడుతున్నారు. దానిలో అందరూ కామన్గా చెప్పే పాయింట్ ఏంటంటే, రోజువారీ కూలీకి వెళ్ళేవాడు 500, 600, 1000 రూపాయలు సంపాదిస్తే అందులో 200 రూపాయలు తాగేస్తున్నాడు. సో అంతకుముందు గవర్నమెంట్ చీప్ లిక్కర్ అమ్మడం మూలంగా, కల్తీ మద్యం అమ్మడం మూలంగా, రేట్లకి అంటే సరైన రేట్లకి అమ్మకపోవడం మూలంగా చాలా కుటుంబాలు నాశనమైనాయి, చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. నిజం, దాంట్లో అబద్ధమేం లేదు, యథార్థం. సో కల్తీ మద్యానికి నాణ్యత గల మద్యానికి పెద్ద తేడా ఏమి లేదు. అంటే కల్తీ మద్యం తాగిన వాడు అనారోగ్యం పాలవడానికి లేదా చచ్చిపోవడానికి 10 రోజులు పడితే, నాణ్యమైన మద్యం తాగేవాడు ఒక 2 నెలలకు 3 నెలలకు చచ్చిపోతాడు, లేదా 3 నెలలకు అనారోగ్యం పాలవుతాడు, లేదా 1 సంవత్సరానికి అవుతాడు. అవ్వడం మాత్రం కామనే. దాని మద్యం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి రావడం కామన్, దాన్ని ఎవరు ఆపలేడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ దేవుడు, అంటే ప్రజలందరికీ అంటే ఆయన అభిమానులకి, ప్రజల్లో ఆయన అభిమానులందరికీ దేవుడు. సో మరి ఆ దేవుడు మొత్తం ప్రజలందరికీ దేవుడు అవ్వాలంటే ఈ పని చేస్తే చాలు. మద్య నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయమనండి. ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. రోజు సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చిన కూలి డబ్బుల్లోంచి 200, 300, ఇంకా తాగుబోతులు 500, లేకపోతే ఇంకా తాగుబోతులు అయితే వచ్చిన కూలీ కంటే కూడా ఇంకో 100, 200 అప్పు చేసో ఈ మద్యానికి బానిసలు అవుతున్నారు. కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి, పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, పిల్లలు దెబ్బతింటున్నారు. 1 కాదు 2 కాదు, అనేక దుష్పరిణామాలు. సో ఈ దుష్పరిణామాల్ని కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరో ఉన్నాడు, అంటే ఒక దేవుడు, ఒక హీమ్యాను, ఒక మాస్ ఆఫ్ గాడ్ ఆఫ్ మాసెస్, ఇలాగా రకరకాలుగా పేర్లతో పిలుచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఆయన తలుచుకుంటే నాకు అనిపించేది ఏంటంటే, ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఒక అసెంబ్లీ సమావేశంలో గట్టిగా వాదించి జగన్ నిన్ను అధపాతాలను తొక్కేస్తా అన్నాడు కదా, ఆ రేంజ్లో సొంత పార్టీ వాళ్ళతోనే పోట్లాడి మద్య నిషేధం తీసుకురావచ్చు. సరే, అది కూడా చేయడం అనుకుందాం కొంతసేపు. 199 రూపాయలకి ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు అతను. తెల్ల కార్డు రేషన్ హోల్డర్లందరికీ కూడా, మైనారిటీలకి, దళితులకి అందరికీ కూడా ఇవాళ వైద్యం అంటే అదొక భయంకరం అయిపోతుంది. అంటే
వచ్చినటువంటి అనారోగ్య సమస్య కంటే హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, ఎలా బయటకు వస్తాం అనేటువంటి సమస్య వాళ్ళని ఇంకా ఎక్కువ భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరి వీటి నుంచి కాపాడాలంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కాపాడాలంటే ఒకటే ఒక మార్గం, ఇన్సూరెన్స్. విదేశాల్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ విధానం మన దేశంలో కూడా ఉంది, కానీ అది కార్పొరేట్ రంగం వాళ్ళకి మాత్రమే పరిమితమైంది, లేదా ప్రభుత్వోద్యోగులకు పరిమితమైంది, లేదా వ్యాపారస్తులకు పరిమితమైంది. అట్టడుగు స్థాయి వ్యక్తికి భరోసా లేదు. ఆరోగ్యశ్రీ ఉంది అని అనుకుందాం కొంతసేపు. రాజశేఖర రెడ్డి అప్పట్లో దేవుడు అయిపోయాడు కదా ఈ ఆరోగ్యశ్రీ పెట్టంగానే. కానీ అసలు విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది కార్పొరేట్ హాస్పిటల్స్ని పోషించడానికి, అధికారపూర్వకంగా చట్టపరంగా కార్పొరేట్ హాస్పిటల్ పోషించడానికి. ఆరోగ్యశ్రీలో ఎంతవరకు వైద్యం లభిస్తోంది, ఎన్ని రకాల వ్యాధులకు లభిస్తోంది, మందులు ఎక్కడి నుంచి మీరు కొనుక్కుంటున్నారు, సరైన వైద్యం అందిస్తుందా లేదా కార్పొరేట్ హాస్పిటల్ రంగం, ఇవన్నీ బాధితులకే తెలుసు. నేను ప్రత్యేకంగా వాళ్ళు చెప్పక్కర్లేదు. ఒకసారి ఆరోగ్యశ్రీ కార్డుని మీరు అవైల్ చేసుకుంటే, అంటే ఆరోగ్యశ్రీ కార్డు కింద మీరు ఒకసారి ఒక అనారోగ్యంతో మీరు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ వెళ్ళొచ్చా లేదా, వెళ్తే మీకు ఎటువంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఈ ఆరోగ్యశ్రీలో చేరేటువంటి వాళ్ళ దగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు అనధికారికంగా ఛార్జ్ చేస్తున్నటువంటి ఛార్జీలు ఎంత, ఇవన్నీ మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో ఇటువంటి వీళ్ళకి ఒక 199 రూపాయల ద్వారా ఇన్సూరెన్స్, ప్రతి నెల 199 రూపాయలకి ఇన్సూరెన్స్ కనుక ఇస్తే ఆ నెలంతా వచ్చేటువంటి అనారోగ్యానికి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వైద్యం ఇవ్వాలి. అదే రూల్. ఈ వైద్యం అందించడంతో పాటు ఈ తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకి ఇలా ఒక వర్గానికి, సెలెక్ట్ చేయబడిన ఒక వర్గానికి మందులు కూడా ఫ్రీగా ఇవ్వచ్చు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ ప్రవేశపెట్టిన ఈ జనరిక్ మందులు అనేవి చాలా విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. దాదాపు పెద్ద వాళ్ళలో కూడా జనరిక్ మందులు వాడుతున్నారు. ఎందుకంటే బ్రాండెడ్ మందుల్లో ఉన్న డ్రగ్గే, కెమికలే ఈ జనరిక్ మందులు కూడా ఉంటుంది. ఏ తేడా లేదు. అది వాళ్ళు నిజాన్ని గ్రహించారు. అది రూపాయి ఉంటే ఇది 30-40 పైసలకు వస్తుంది. చాలా తేడా ఉంటుంది. సో ఈ 199 రూపాయలకి ఇన్సూరెన్స్ ఇవ్వడం ద్వారా ఇది పవన్ కళ్యాణ్ లాంటి బహుళ ప్రాచుర్యం, అంటే ప్రజాదరణ విపరీతంగా కలిగినటువంటి నాయకుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రాజకీయ నాయకుల వల్ల సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయ నాయకుడు, అటు ప్రజాదరణ కలిగినటువంటి ఒక సినిమా హీరో. సో ఇటువంటి వాళ్ళు పూనుకుంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాయి. అంటే పిచ్చ వేషాలు వేయవు. మీరు చూడండి, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే సరిగ్గా అనారోగ్యం వచ్చేటప్పటికి ఈ హాస్పిటల్లో, ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యులు చేసేటువంటి నిర్లక్ష్యంతో పాటు, వాళ్ళు చేసే హడావుడితో పాటు, శారీరక బాధతో పాటు, డబ్బులు ఎలా కట్టాలనేటువంటి మానసిక వ్యధతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పెట్టేటువంటి అనేక అగ్ని పరీక్షలకి తట్టుకుని నిలబడే కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే పులినిలా ఇలా అనడం కంటే కూడా చాలా ఈజీ. తర్వాత పోనీ ఇది కూడా చేయలేదు అనుకుందాం, చేయలేకపోయాడు అనుకుందాం, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించవచ్చు. ఎలా కల్పించవచ్చు? డీమార్ట్లు, రత్నదీపులు, విజేత సూపర్ మార్కెట్లు, ఇలాంటి పెద్ద కార్పొరేట్ సంస్థలకు చెందినటువంటి ఈ సూపర్ మార్కెట్ల స్థానంలో అమరావతి స్టోర్స్ అనో, ధాత్రి స్టోర్స్ అనో, లేకపోతే ఇంకోటి ఏదైనా పేరు పెట్టి గవర్నమెంట్ సూపర్ మార్కెట్లు పెట్టచ్చు. రైతుల ద్వారా నేరుగా కొని ఆ సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కలిగించడం ద్వారా, రైతులకు భరోసా కలిగించడం ద్వారా, ఎటువంటి వ్యక్తికైనా సరే, అంటే ఎటువంటి విద్యార్హత లేనటువంటి వ్యక్తికైనా సరే దాంట్లో ఉద్యోగం ఇవ్వడం ద్వారా చాలామందికి ఉపాధి కల్పించవచ్చు. ఇది కూడా మీ పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుంది తలుచుకుంటే. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయొచ్చు. అనేక కార్యక్రమాలు నిజంగా ప్రజలకి ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఉపయోగపడే పనులు చేయడం ద్వారా అతను ఇంకా బహుళ ప్రాచుర్యం పొందొచ్చు. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ని ఎవరైనా విమర్శిస్తే అభిమానులు మీద పడిపోతారు. కానీ అతనికి ఇలాంటి విషయాలు చేరవేసేటువంటి అవకాశం మళ్ళీ అభిమానులకే ఉంటుంది, బయట వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4-5 ప్రజోపకరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు. అలా వస్తే సూపర్ మార్కెట్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి వాళ్ళ వ్యక్తిగత ఆదాయం పడిపోతుంది. ఇందాక నేను చెప్పిన ఇన్సూరెన్స్ ఇస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు మీద పడిపోతారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద. అంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి మద్యపాన నిషేధం గురించి అయితే చెప్పనే అక్కర్లేదు, ఎవరూ ఒప్పుకోరు. పెద్ద మేధావులు కూడా మద్యపాన నిషేధం చేస్తే రాష్ట్ర ఆర్థిక స్థితి, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అవుతామంటారు. మరి అదేం మేధావులు నాకైతే అర్థం కాదు. మనం ఇన్కమ్ జనరేట్ చేయాల్సింది పోయి మనిషిని రక్తం పీల్చి, మనిషిని జీవోత్సవం చేసి తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనందరం అనుభవిద్దామంటాం అనేది మరి ఎంతవరకు తర్కానికి అందుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మద్యపాన నిషేధం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ రకమైన ప్రభావం చూపించవు అనేది నిర్వివాదాంశం.
మరి గుజరాత్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం సంపూర్ణంగా ఉంది కదా, ఇప్పుడు కాదు దాదాపు దశాబ్దాల నుంచి. మరి ఆ రాష్ట్రం చాలా బాగానే ఉంది కదా, బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది కదా, మరి దాన్ని చూస్తే మనకు అనిపించట్లేదా? అలా 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 చాలా విషయాలు మనకి వాళ్ళు అలా ఇంజెక్ట్ చేసేస్తారు పొలిటీషియన్స్ మన బ్రెయిన్లోకి. ఇది లేకపోతే జరగదు, ఇది ఉంటే కానీ కుదరదు, ఇలాంటి విషయాలు మనకి బ్రెయిన్లో చాలా ఇంజెక్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా యువతరం ఇలాంటి విషయాలకి వాళ్ళు స్పందించి, వాళ్ళు పరిశోధించి, నేను చెప్పినటువంటి విషయాల్లో నిజం ఉందా లేదా, ఇది కరెక్టేనా కాదా, ఆచరణ సాధ్యం అవునా కాదా అనేది తర్కానికి సంబంధించిన విషయం. సో ఈ ఆలోచించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు ఓన్లీ యువతరం, చదువుకున్న వాళ్ళు. వీళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని నేరుగా రీచ్ అవ్వలేకపోయినా కూడా ఈమెయిళ్ళ ద్వారా, ఉత్తరాల ద్వారా, మెసేజ్ల ద్వారా ఆయన చేరేసేయచ్చు. ఇప్పుడు ఆయనకున్నటువంటి సెక్రటరీ గారు కూడా చాలా యంగ్, ఆయన చాలా కేరళలో చాలా ఎన్నో విజయాలు సాధించి వచ్చినటువంటి వ్యక్తి. ఎప్పుడు సమాజ శ్రేయస్సు కోసం, సమాజ హితవు కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతుంటారని మనం పేపర్లో విన్నాము, మేము మీడియాలో ఉండడం మూలంగా అప్పుడప్పుడు మేము ప్రత్యక్షంగా కూడా చూసాం. సో అలాంటి ఆయన రీచ్ అవ్వడం ఇంకా ఈజీ. పవన్ కళ్యాణ్ రీచ్ అవ్వడం కష్టమేమో కానీ ఆ సెక్రటరీ గారిని, ఐఏఎస్ ఆఫీసర్ గారిని, కృష్ణతేజ గారిని రీచ్ అవ్వడం చాలా ఈజీ. చాలా ఈజీ అంటే ఎస్, రీచ్ అవ్వచ్చు, ఎందుకంటే ఆయన గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి మనకు ఆయన యాక్సెసిబుల్. అలాగే ఆర్టీఏ ద్వారా మీరు నేను చెప్పినటువంటి విషయాల గురించి సమాచారం సేకరించవచ్చు. నేను చెప్పినటువంటి విషయంలో మీకు తర్కంగా కనిపిస్తే మీ ఆలోచనలు, మీ సలహాలను కూడా పొందుపరిచి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ సందేశాలు పంపించవచ్చు. అప్పుడు మీ నాయకుడు నిజమైన నాయకుడు అవుతాడు. మీ కథానాయకుడు అంటే మీ చలనచిత్ర సిల్వర్ స్క్రీన్ నాయకుడు నిజమైన కథానాయకుడు అవుతాడు. అందరూ హర్షిస్తారు. మీకు ఈ ఆలోచన వస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.